ఒక తల్లి ప్రేమ ముందు ఆకాశమంత ఆపదైనా తలవంచాల్సిందే అని ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. కన్నబిడ్డ ఆకలి తీర్చడం కోసం ఆ తల్లి పడుతున్న తపన, చేస్తున్న పోరాటం అక్షరాలకు అందని ఒక భావోద్వేగం. సాధారణంగా పురుషులు కూడా ఆయాసపడే రిక్షా కార్మికుడి వృత్తిని ఆమె తన చంటి బిడ్డను గుండెలకు హత్తుకుని నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. పేదరికం తనను వెక్కిరిస్తున్నా, మండుతున్న ఎండ నిప్పులు కురిపిస్తున్నా ఆమె వెనకడుగు వేయలేదు. పసికందును ఇంట్లో వదిలి రాలేని నిస్సహాయత ఒకవైపు, రెక్కాడితే గాని డొక్కాడని దరిద్రం మరోవైపు. ఈ రెండిటి మధ్య నలిగిపోకుండా ఆ పసివాడినే తన బలంగా మార్చుకుంది. బిడ్డను ఛాతీకి కట్టుకుని రిక్షా తొక్కుతూ కిలోమీటర్ల దూరం ఆమె సాగిస్తున్న ప్రయాణం ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆకలి కేకల కంటే శ్రమతో చిందే చెమట చుక్కలే మిన్న అని ఆమె నిరూపిస్తుంది. పసివాడి చిరునవ్వే ఆమెకు కొండంత శక్తి. ఏ ప్రశంసల కోసమో, ఏ గుర్తింపు కోసమో ఆమె పోరాటం చేయడం లేదు. కేవలం తన బిడ్డ భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవంతో బతకడం కోసం నిశ్శబ్దంగా కష్టాల కడలిని ఈదుతుంది. నిజమైన వీరులు సరిహద్దుల్లోనే కాదు, ఇలాంటి సామాన్య మహిళల రూపంలో మన మధ్య ఉంటారు. మహిళలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే కుటుంబ బాధ్యతలను ఎలా భుజాన వేసుకుంటారో చెప్పడానికి ఈ తల్లి ఒక గొప్ప పాఠం. తన బిడ్డ కోసం అంకితమైన ఆమె పట్టుదలకు, నిరుపేదరికంలోనూ చెదరని ఆమె ఆత్మస్థైర్యానికి సమాజం మొత్తం సలాం చేయాల్సిందే.